హలో లెర్నర్స్, ఈరోజు మనం టీచింగ్ ప్రాక్టీస్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో యొక్క లక్ష్యాలు, ఈ సెషన్ తర్వాత మీరు వీటిని చేయగలరు. 1. ప్రెజెంటేషన్ స్కిల్స్ యొక్క ప్రాముఖ్యతను పేర్కొనండి. 2. సమర్థవంతమైన ప్రెజెంటేషన్ నైపుణ్యాలను అనుసరించండి. തദ്വാരാ మనం പ്രാരംഭിക്കാം. നമസ്കാരം. ഇന്ന് നമ്മൾ ടീച്ചിങ് പ്രാക്ടീസിനെ കുറിച്ചാണ് പഠിക്കാൻ പോകുന്നത്. ഈ വീഡിയോയുടെ ലക്ഷ്യങ്ങൾ, പ്രസന്റേഷൻ സ്കിൽസ് എന്നിവയുടെ പ്രാധാന്യം മനസ്സിലാക്കാം. ഫലപ്രദമായി പ്രസന്റേഷൻ സ്കിల్స్ പാലിക്കാം. వీడియోలోకి కడదాం. చాక్ బోర్డ్ని ఉపయోగించే స్కిల్. బ్లాక్ బోర్డ్ లేదా చాక్ బోర్డ్ ఇది ట్రైనర్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది పిల్లల మైండ్కి సంబంధించింది. వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్ దీనివల్ల పెరుగుతుంది. చాక్ బోర్డ్ని ఉపయోగించే పద్ధతిని యూసేజ్ ఆఫ్ చాక్ బోర్డ్ స్కిల్ అని అంటారు. అది ఎంతో క్లియర్గా ఉండడం ముఖ్యమైన విషయం. క్లారిటీ, మోటివేషన్, హోలిస్టిక్ పిక్చర్, వెరైటీ, కాంపోనెంట్స్. బ్లాక్ బోర్డ్ ని ఉపయోగించాలి అనే ఒక సజెషన్ కోసం కొన్ని పాయింట్స్ ని గమనించాలి. సరిగ్గా యూజ్ చేయటం, అక్యురసీ, కండిషన్ ని చెక్ చేయటం, లైటింగ్ ని చెక్ చేయటం, క్లీన్ గా ఉంచటం, చాక్స్, డస్టర్, పాయింటర్ ని ఉపయోగించడం, చాక్ ని ప్రెస్ చేయటం, రాస్తో మాట్లాడటం, దేన్ని కవర్ చేయకూడదు, ఎరేజ్ చేయటం. స్కిల్ ఆఫ్ క్లోజర్ ఇది సెట్ ఇండక్షన్ కి ఒక కాంప్లిమెంటరీ. ఇది ఎప్పుడు మీకు లభిస్తుంది అంటే ఒక లెసన్ లేదా ఒక లెసన్ యొక్క ముఖ్యమైన అంశం, దాని ఇంపార్టెన్స్, అంతేకాక అది ఎంత ముఖ్యమో ట్రైనర్ ద్వారా మీరు నేర్చుకోవటం. అంతేకాక ఇంతవరకు మీరు నేర్చుకున్న సబ్జెక్ట్తో పాటు దీన్ని కంబైన్ చేయొచ్చు. అంటే మీరేం నేర్చుకుంటున్నారో అది మాత్రమే గుర్తుపెట్టుకోవాలని లేదు. ఆ సబ్జెక్టుకి సంబంధించిన మిగతా విషయాల్ని కూడా మీరు అద్భుతంగా కవర్ చేసుకోవచ్చు. అప్పుడే ఇది కంప్లీట్ అవుతుంది. కాంపోనెంట్స్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్. ఇందులో టీచర్ యొక్క స్కిల్ కనబడుతుంది. ఆయన నేర్పించే విధానం, అర్థమయ్యేట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయటం, వీటిని బట్టి ఆయన్ని జడ్జ్ చేయొచ్చు. ఇందులో 3 రకాల కాంపోనెంట్స్ ఉంటాయి. పెర్సెప్షన్. ఒక ట్రైనీ అన్నిటినీ డీప్గా అర్థం చేసుకోవడానికి డయాగ్రామ్ని గీసి చూపించాలి. కాగ్నిషన్. ఇందులో మీ థింకింగ్ లెవెల్కి, అనుభవానికి ఇంపార్టెన్స్ ఉంది. టీచర్కి ఎంతవరకు నాలెడ్జ్ ఉందో తెలుస్తుంది. యాక్షన్. తన సబ్జెక్ట్ని అర్థమయ్యేట్టుగా చెప్పడానికి వాళ్ళ దగ్గర ఒక టాలెంట్ ఉండాలి. దాన్ని వాళ్ళు యాక్షన్ ద్వారా మీకు నేర్పించాలి. ఒక లెసన్ని అర్థమయ్యేట్టుగా నేర్పించడం అనేది ఒక గొప్ప స్కిల్. ఒక లెసన్ని ప్రెజెంట్ చేసేటప్పుడు స్టూడెంట్స్ అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళ అటెన్షన్ని గెయిన్ చెయ్యాలి. అంతేకాక ముఖ్యమైన పాయింట్స్ని డీటెయిల్డ్గా చెప్పాలి. లెసన్ని ప్రెజెంట్ చేసే విధానాన్ని బట్టే దాని వాల్యూ ఆధారపడి ఉంటుంది. అప్పుడే కొత్త లెసన్ని వాళ్ళు నేర్చుకోగలరు. కాంపోనెంట్స్. ఏ. టీచర్కి ఒక సబ్జెక్ట్ మీద ఎంత నాలెడ్జ్ ఉంటుందో దాన్ని మాక్సిమం యూటిలైజ్ చెయ్యాలి. పోయిన క్లాస్లో మనం లెసన్ ప్లానింగ్ గురించి నేర్చుకున్నాం కదా, దాని యొక్క పేరు లెసన్ ప్లాన్. ఈ రోజు టాపిక్ డెమాన్స్ట్రేషన్ని ప్లాన్ చేయటం. బి. జనరల్ అవేర్నెస్. సి. అర్థం కావడానికి టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉండాలి. డి. పాత సబ్జెక్టుకి కొత్త సబ్జెక్టుకి ఉన్న సంబంధం. ఈ. సిచ్యుయేషన్ని క్రియేట్ చేయటం, సరైన డివైజ్ని ఉపయోగించటం. ఎగ్జాంపుల్స్: క్వశ్చన్స్ అడగటం, లెక్చర్ ఇవ్వటం, రాతపూర్వకంగా ప్రెజెంట్ చేయటం లేదా టూల్స్ ద్వారా నేర్పించటం. తర్వాత మెచ్యూరిటీ లెవెల్ని బట్టి ఒక స్టెబిలిటీని సృష్టించాలి. సీక్వెన్స్ ఆఫ్ ఐడియాస్. లాజిక్స్. నేర్పించేటప్పుడు వాళ్లతో ఇన్వాల్వ్ అవ్వటం, వాళ్ళని సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టేట్టుగా చేయటం, వాళ్లతో సీరియస్గా కాకుండా ఆహ్లాదంగా వాళ్ళకి నేర్పించటం. ముందుగా నేర్పించిన లెసన్ని రివ్యూ చేయటం, పాత అనుభవాల్ని అందరితో షేర్ చేసుకోవటం. బాడీ లాంగ్వేజ్ని సృష్టించుకోవాలి. నేర్పిస్తున్న సబ్జెక్ట్ యొక్క ఉద్దేశమేమిటో, లెసన్ ఎంత ముఖ్యమో దాని లాభమేమిటో కూడా వాళ్ళకి తెలియచేయాలి. అరోజ్ ఇంట్రెస్ట్. ఆశ్చర్యపడేటట్టు చెయ్యాలి. ఎన్నో కథలు చెప్పాలి. ఆసక్తికరంగా ఉండాలి. ఎక్స్ప్లెయిన్ చేసే స్కిల్. ఎక్స్ప్లెయిన్ చేసి ఒక విషయాన్ని చక్కగా నేర్పించాలి. ఈవెంట్స్ ఇంకా జరిగిన విషయాల గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. క్లాస్లో ఇది పాటించవలసిన మంచి టెక్నిక్ అని చెప్పొచ్చు. నేర్పించిన విషయాన్ని ఇది క్లారిఫై చేస్తుంది. నేర్పించిన విషయాన్ని మళ్లీ రివైజ్ చేసే టాలెంట్ ఉండాలి. లేదా ఆర్గ్యూ చేసైనా ఆ విషయాన్ని అర్థమయ్యేట్టుగా నేర్పించాలి. ఈ 2 పాయింట్సు ఎంతో ముఖ్యమైనవి. నేర్పించిన విషయం దేనితో సంబంధం ఉందో చెప్పాలి, దాన్ని సరైన మార్గంలో ఉపయోగించాలి. కాంపోనెంట్స్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ స్కిల్స్. వీటినే డిజైరబుల్ బిహేవియర్స్ అంటారు. ఇంట్రొడక్టరీ స్టేట్మెంట్, కన్క్లూడింగ్ స్టేట్మెంట్, యూజెస్ ఆఫ్ స్కిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయటం, విజువల్ టెక్నిక్స్ని ఉపయోగించడం, స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ కలిగేట్టుగా చెయ్యటం, టెక్నికల్ పాయింట్స్ని డిఫైన్ చెయ్యటం, వాళ్ళు సరిగ్గా నేర్చుకున్నారో లేదో టెస్ట్ చేయటం. అన్డిజైరబుల్ బిహేవియర్స్.
అనవసరమైన స్టేట్మెంట్స్ ఇవ్వటం, కంటిన్యూటీ లేకుండా మాట్లాడటం, మాటల్లో ఫ్లూయెన్సీ లేకపోవటం, అనవసరమైన పదాల్ని ఉపయోగించటం, డిజైరబుల్ బిహేవియర్. ఇంట్రొడక్టరీ స్టేట్మెంట్: నేర్చుకుంటున్న వాళ్ళు మిమ్మల్ని మాత్రమే గమనించేట్టుగా చెయ్యటం, అర్థం కావడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ని చెప్పటం, దానికి సంబంధించిన పిక్చర్స్ ఉంటే చూపించటం. కన్క్లూడింగ్ స్టేట్మెంట్: చివరిగా ఒక సమ్మరీతో పూర్తి చెయ్యాలి. ఒక పిక్చర్ని ప్రెజెంట్ చేసి క్లారిటీ ఇవ్వాలి. డయాగ్రామ్ గీసి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తున్న లింక్స్ని యూజ్ చెయ్యటం. లింక్ అయ్యే పదాల్ని మనం ఉపయోగించచ్చు. మాట్లాడేటప్పుడు కంటిన్యూటీ కరెక్ట్గా ఉండాలి. నేర్పించే విషయాలు ట్రైనీస్ మైండ్కి వెళ్ళి చేరాలి. సరైన పదాలు, ఉదాహరణకి ఇందువల్లే, ఇదే కారణం, అదే. విజువల్ టెక్నిక్స్ని ఉపయోగించటం. ఒక పిక్చర్ చూసి అందులో 10,000 వర్డ్స్ దాకా మనం నేర్చుకోవచ్చు. చాక్ బోర్డ్, చార్ట్స్, మోడల్, పిక్చర్స్ ఎట్సెట్రా. టెక్నికల్ పదాల్ని ఎక్స్ప్లెయిన్ చేయటం, సరైన మార్గంలో నేర్పించటం. లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయటం చాలా ఇబ్బందవుతుంది. నేర్చుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగాలి కదా. ప్రెజెంట్ సిచ్యుయేషన్ని ఉదాహరణగా చెప్పాలి. మామూలు పదాల్ని ఉపయోగించాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా స్టూడెంట్స్ని ఎంతో చక్కగా అర్థం చేసుకోవాలి. సరైన క్వశ్చన్స్ని అడగాలి. క్వశ్చన్స్ ఎంతో స్ట్రెయిట్గా ఉండాలి. అనవసరమైన బిహేవియర్, అనవసరమైన పదాలు, సబ్జెక్ట్కి సంబంధం లేని విషయాలు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడమే కాక డైవర్ట్ కూడా చేస్తాయి. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామో ఒక్కసారి రివైజ్ చేసి చూద్దాం. టీచింగ్ ప్రాక్టీస్ గైడ్లైన్. థియరీ కోసం మీరు సరైన ఫార్మెట్ని ఉపయోగించి తీరాలి. ప్రాక్టికల్స్ కోసం డెమో ప్లాన్ అనేది ఉండటం చాలా అవసరం. మంచి టేకాఫ్తోనే మొదలుపెట్టాలి. సీటింగ్ అరేంజ్మెంట్స్ బావుండాలి. అవసరమైన టూల్స్ అండ్ మెటీరియల్స్ ఉన్నాయో లేదో చూడాలి. సబ్జెక్టుకి సంబంధించిన విషయాలన్నిటినీ బోర్డు మీద రాయాలి. లెసన్ యొక్క ఆబ్జెక్టివ్స్ని మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. పాత లెసన్ని గుర్తు చెయ్యాలి. కొత్త లెసన్తో దాన్ని లింక్ చెయ్యాలి. ట్రైనీస్కి నేర్చుకునే ఆసక్తి కలగాలి. వాళ్ళకి ఎగ్జాంపుల్స్ చెప్పి ఎంకరేజ్ చెయ్యాలి. వాళ్ళకి లెసన్ డీప్గా అర్థమవుతోందో లేదో చూడాలి. మన టోన్ని కరెక్ట్గా మెయింటైన్ చెయ్యాలి. క్లాస్లో నేర్పించాలి. ట్రైనీస్తో ఐ కాంటాక్ట్లోనే ఉండాలి. బోర్డు మీద క్లియర్గా రాయాలి. స్పెల్లింగ్ మిస్టేక్ కానీ వర్డ్ మిస్టేక్ కానీ రాకూడదు. కలర్ చాక్ లేదా పెన్నుని సరిగ్గా ఉపయోగించండి. బోర్డుని క్లీన్ చేయడానికి డస్టర్ని ఉపయోగించండి. అవసరమైనప్పుడు పాయింటర్ని యూజ్ చేయండి. పాయింటర్ని మూవ్ చేయకూడదు. అవసరమైనప్పుడు స్టూడెంట్స్కి పిక్చర్స్ని చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెయ్యండి. ముఖ్యమైన పాయింట్స్ని రివైజ్ చెయ్యండి. ఆపరేషన్స్ని రిపీట్ చెయ్యండి. డెమాన్స్ట్రేషన్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. లెసన్ నేర్పించేటప్పుడు సరైన పదాల్ని ఉపయోగించండి. క్వశ్చన్స్ అడగండి, అడ్వైజ్ చెయ్యండి, మళ్లీ నేర్పించండి. సబ్జెక్ట్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని క్లియర్గా నేర్పించండి. అనుకున్న టైంకి లెసన్ని కంప్లీట్ చెయ్యండి. టీచింగ్ ప్రాసెస్ని ఎక్స్టెండ్ చేయండి. నెక్స్ట్ లెసన్ ఏమిటో ఒక్కసారి వాళ్ళకి చెప్పండి. ఈ సెషన్లో బోధించిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.